బ్యాడ్మింటన్లో అన్ని అత్యున్నత వేదికల్లో సత్తా చాటిన సింధు కెరియర్లో ఏదో తక్కువైందన్న భావన. ఒక్క సూపర్ సిరీస్ టైటిల్ కూడా లేదు ఆమె ఖాతాలో. సింధు కంటే ముందు సైనా నెహ్వాల్ ఒలింపిక్స్లో పతకం సాధించినా ఆమెను స్టార్ క్రీడాకారిణి అని చేసినవి సూపర్ సిరీస్లే. భారత బ్యాడ్మింటన్కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చినవి సైనా సూపర్ సిరీస్ ఘనతలే. ఆట పరంగా సైనాను ఎప్పుడో చేరుకున్న సింధును సూపర్ సిరీస్ ఒక్కటే 4 ఏళ్లు అందని ద్రాక్షలా ఊరించింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆమె సొంతమైంది. బ్యాడ్మింటన్ను శాసించే చైనాలో చైనా ఓపెన్ సాధించి ఘనంగా సూపర్ సిరీస్ టైటిళ్ల ఖాతా తెరిచింది సింధు. నిజానికి సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించకపోయినా ప్రపంచంలోని అత్యుత్తమ సింగిల్స్ క్రీడాకారిణుల్లో సింధు ఖచ్చితంగా ఉంటుంది. ఒలింపిక్స్ సహా ప్రతిష్టాత్మక టోర్నీలో ఆమె సాధించిన పతకాలే అందుకు నిదర్శనం. తనకంటే ఎంతో మెరుగైన అగ్రశ్రేణి క్రీడాకారుణ్ణి అత్యంత సునాయాసంగా ఓడించగల సామర్థ్యం సింధు సొంతం. కాకపోతే ఇప్పటికే సాధించిన విజయాలకు తాజా సూపర్ సిరీస్ టైటిల్ చేరడం సింధు కెరియర్ను పరిపూర్ణం చేసింది. టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్లు గెలిస్తే కెరీర్ స్లామ్ సాధించినట్లంటారు. బ్యాడ్మింటన్లో దాదాపు అన్ని టోర్నీలలోనూ పతకాలు గెలిచిన సింధు ఒక రకంగా కెరీర్ స్లామ్ సాధించినట్లే. బ్యాడ్మింటన్లో అత్యున్నత విజయాలన్నిటినీ అందుకున్న సింధు ఇక అందుకోవాల్సింది నెంబర్ 1 ర్యాంకే. ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ ప్రకారం 22 ఏళ్ల సింధుకు అది అసాధ్యమేమీ కాదు. ఇప్పుడు 11వ స్థానంలో ఉంది సింధు. మహిళల సింగిల్స్లో సింధు ఆట, ఫిట్నెస్, సామర్థ్యం, వేగానికి సరితూగే క్రీడాకారిణి లేదని చెప్పొచ్చు. ప్రపంచ నెంబర్ 1 ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ మెరుగైన క్రీడాకారిణి అయినా గాయం కారణంగా ఆమె జోరు తగ్గింది. ర్యాంకింగ్స్లో సింధు కంటే ముందున్న నెంబర్ 2 థాయిలాండ్ క్రీడాకారిణి ఇంతానన్ రచోనోక్, 3వ స్థానంలో ఉన్న నోజిమి ఒకుహరా లిజురి, సైనాలు గాయాల నేపథ్యంలో మునుపటి స్థాయిలో ఆడడం లేదు. ఇప్పుడు సింధుకు అంతో ఇంతో పోటీగా ఉన్న 5వ స్థానం క్రీడాకారిణి ఇంగ్ తైజు మాత్రమే. చైనా ఓపెన్ క్వార్టర్స్లో కరోలినాను ఓడించింది ఇంజునే. ఇప్పటి వరకు వీరిద్దరూ 7 సార్లు తలపడగా సింధు 3 నెగ్గింది. ఇంగ్ 4 పై చేయి సాధించింది. ఏదేమైనా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో ఎప్పుడూ లేనంత తక్కువ పోటీ ఇప్పుడుందన్నది స్పష్టం. టాప్ 10లో ఉన్న కొందరు 30కి చేరువవుతుండగా మరికొందరు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మహిళల సింగిల్స్లో రారాణిగా నిలిచే అవకాశం సింధు ముందు సిద్ధంగా ఉంది. అగ్రస్థానంలో ఉన్న మారిన్ 80,530 పాయింట్లు, 11వ స్థానంలో ఉన్న సింధు 58,690 మధ్య పాయింట్లలో కూడా పెద్ద తేడా లేదు. సాధారణంగా ఒక సూపర్ సిరీస్ గెలిస్తే సుమారు 12,000 పాయింట్లు ఖాతాలో చేరుతాయి. అదే సమయంలో అంతకుముందు విజేతల ఖాతాల నుంచి ఆ పాయింట్లు తగ్గుతాయి. ఈ లెక్కన ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ కొనసాగిస్తే మరో 6 నెలల్లో సింధు నెంబర్ 1 కిరీటాన్ని సొంతం చేసుకోవడం అసాధ్యమేమీ కాదు.